సరిగ్గా మందు పుట్టే టైపులు చెప్తాడు శనిగాడు. సచ్చేటండి ఏడు సంగతులు. సంగతులేంటి సంగతులు? ఇల్లు అమ్ముతానని 50 లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్నాం. గట్టి మీద సేజ్ పెట్టుకుని ఇంత తాటిగా కూర్చున్నా పెట్టి. అదే ఇప్పుడు బజ్జీలు తిని మందు తాగామనుకో మందు బాగుంటుంది, మందు తాగి బజ్జీలు తిన్నామనుకో బజ్జీలు బాగుంటాయి. ఈ సమస్యను ఎలా సమీపించాలో అర్థం కావట్లేదురా. ఇదా నీ సమస్య? 10 రోజుల్లో రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని డబ్బులు తీసుకుని 6 నెలలు అయింది. ఇప్పుడు మరో 6 నెలలు అంటున్నావు. ఏటిది ఏటిది? ఊరికే కంగారు పడబోకే. ఏటిది కంగారులా ఉందా? 50 లక్షలు ఏరే వ్యాపారంలో పెట్టుకుంటే ఎంత లాభం వచ్చో తెలుసా? అలాగనుకుని రొయ్యలు చెరువులో పెట్టారు, రొయ్యలు చంపేసి నన్ను ముంచేసి. నాన్న ఇలా అందరి ముందు పొరుగు తీకే ట్రావెల్స్ పెట్టుకుందాం, 2 బస్సులు లీజీ తీసుకుందాం అని చెప్పి వినలేదు. ఆ బొట్టు గోపాలరావు కూడా తీసుకున్నాం. నెలకి ఎంత సంపాదిందో తెలుసా నీకు? ఇలా ఆడి ఈడు చంపేస్తున్నారని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈడికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. రే కోర్టు కేసు వాయిదా నన్ను ఏం చేయమంటావు? మరి అడ్వాన్స్ ముందెందుకు తీసుకున్నావు? ముందెందుకు తీసుకున్నావు? నేనైతే నీ జేబులో చేయిబెట్టి డబ్బులు తీసుకుంటూ మాట్లాడతావేటి? నువ్వే కదా బలవంతాన్ని నా చేతులు పెట్టింది. పోలేరా, నీకు అవసరం లేదని చెప్పు. రే తంగేడు రాజు గారు 3 సార్లు ఫోన్ చేశారు కదా, ఆయన దగ్గర డబ్బులు తీసుకుని నీకు ఇచ్చేస్తాను రా. అలాగేనా ఏంటి? అదే మరి నీతో వచ్చింది. మీ అన్నయ్య గారు భార్య ఆడుతున్నట్టు కదా, ఆ డబ్బులు ఏదో నీకు ఇచ్చేస్తే మరి ఆ ఇల్లు తనదే పోతుంది కదా. మీకంటే అమ్మాయికి వెళ్ళకుండా ఏంటిడా? రే బారెట్టడం అంత ఈజీ అయితే నువ్వు నేను ఈ వ్యాపారాలు ఎందుకు చేస్తాను చెప్పు? లైసెన్స్ అనేది లక్కీ డ్రాలో తగలాలి. దానికంటే సిక్కు బంపర్ లాటరీ రావడం చాలా ఈజీ. సచ్చారంటే టెన్షన్ పడుకో, బజ్జీలు తింటాం, మందు తాగుదాం. మందు తాగుతూ బజ్జీలు తిందాం. సరే